ఆ మధ్య కరోనాలో ఏం చేసామో గుర్తు తెచ్చుకోండి. పళ్ళాలు కంచాలు గట్టిగా కొట్టాం. తర్వాత రకరకాలైన దీపాలు వగేరా వెలిగించమన్నారు, అవి చేసాం. రీసెంట్గా ఏం జరిగింది అంటే, ఒక కుర్రాడిని పాము కలిసింది. ఇక్కడ కాదులేండి, బయట గంగా నది ప్రాంతంలో. వాడిని జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్కో తీసుకెళ్తే యాంటీవెనం రెడీగా ఉంటుంది, పెద్ద ఖర్చు ఏమీ కాదు. అప్పటికి ఇబ్బంది అయితే పై స్థాయి హాస్పిటల్స్ కూడా తీసుకువెళ్ళొచ్చు. ఒక ఇంజెక్షన్తో పోయేదానికి వాడి ఒంట్లో విషం ఉంది. ఆ విషాన్ని గంగ తల్లి అంటే గంగా నదీమ తల్లి పీల్చేస్తుంది అని చెప్పి అసలే ఓపిక లేని వాడిని, లేవలేని వాడిని తాడుతో కట్టేసి నదిలో 2 రోజులు పడేశారండి. తాడుతో కట్టి అలా వేలాడి తీశారు అన్నట్టు. విషం పోయిందా అంటే వాడి ప్రాణాలు పోయింది. తీసుకెళ్లారు, కాల్చేశారు. అది వాళ్ళకి పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఒక్కసారి ఊహించుకోండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. నదిలో తొయ్యటాలు, నూనె మింగడాలు, తాయెత్తులు కట్టడాలు ఏంటి